నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. హైదరాబాద్ టు హుజురాబాద్, హుజురాబాద్ నుండి హైదరాబాద్ తిరిగినటువంటి ఈటల రాజేందర్, బండి సంజయ్ పంచాయతీ ఢిల్లీకి చేరుకుంది. సో ప్రస్తుతానికి ఢిల్లీలో ఈ ఇద్దరి నేతలకు సంబంధించినటువంటి పంచాయతీ నడుస్తోంది. సో జాతీయ అధిష్టానం ఎట్లా రియాక్ట్ కాబోతోంది, ఎట్లా వీళ్లకు సర్ది చెప్పబోతోంది, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏమిటి, ఇవన్నీ విషయాలు కూడా మాట్లాడడానికి మనతో పాటు ఐ న్యూస్ ఎడిటోరియల్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. విజయ్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఇందాక నేను చెప్పినట్టు కోర్స్ వీళ్ళిద్దరు ఒకటే జిల్లాకు చెందినటువంటి వాళ్ళు. ఒకరు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు, మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఇద్దరు బలమైనటువంటి వ్యక్తులే. ఈ పంచాయతీ ఇప్పుడు ఢిల్లీకి చేరుకుంది హుజురాబాద్ నుంచి. సో ఢిల్లీలో ఎట్లా ఉండబోతోంది, ఎట్లాంటి పరిష్కారం దొరకబోతోంది? ఢిల్లీలో ఇప్పుడు ప్రధానంగా ఇద్దరు అంటే ఈ గొడవలో అంటే బీజేపీ వర్గపోరులో ప్రధాన పాత్రధారులైన బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు ఇద్దరు కూడా పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనే నిమిత్తం ఢిల్లీకి వెళ్ళారు. వాళ్ళిద్దరు కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నట్టు మనకు పక్కా సమాచారం అనేది. ముఖ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఇద్దరు కూడా బండి సంజయ్ ఒక 8 ఆరోపణలు ఈటల రాజేందర్పై చేస్తూ ఒక ఫిర్యాదు అందించినట్టు సమాచారం ఉన్నది. అట్లనే ఈటల రాజేందర్ గారు కూడా బండి సంజయ్కి సంబంధించి ఒక 10 అంశాలతో ఒక లేఖాస్త్రాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షునికి అందించినట్టు తెలుస్తుంది. ఈ రెండు పరస్పర ఫిర్యాదులతో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించి మొదటిసారి ఢిల్లీకి వెళ్ళిన రామచంద్రరావు గారు కూడా ఒక నివేదికను జేపీ నడ్డా గారికి సమర్పించినట్టు మనకు సమాచారం ఉంది. ఈ మూడే కాకుండా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న సునీల్ బన్సల్ గారు కూడా ఈ గొడవకు, ఈ పంచాయతీకి సంబంధించి ఒక నివేదికను జాతీయ నాయకత్వానికి అందించినట్టు మనకు పక్కా సమాచారం అందుతుంది. ఈ 4 లేఖలను, 4 రకాల అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని జేపీ నడ్డా గారు రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు జరిపే కార్యక్రమాన్ని ఢిల్లీలో ఇప్పుడు ముమ్మరంగా చేస్తున్నట్లు మనకు పక్కా సమాచారం ఉంది. అంటే సార్, ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నటువంటి క్రమంలో ఏ అంశాన్ని ప్రధానంగా ఇద్దరు ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి ఢిల్లీలో? మనం చూస్తే ఈటల రాజేందర్ గారు మొన్న హుజురాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు తన నివాసానికి వచ్చి తనపై ఒత్తిడి తెచ్చి మాకు అన్యాయం జరుగుతుంది పార్టీలో అని ఆవేదన వెళ్ళగక్కినప్పుడు వారికి ప్రతిస్పందనగా మాట్లాడిన ఈటల రాజేందర్ కొంత ఆవేదనతో, బాధతో, ఎమోషనల్ అయి కూడా మాట్లాడి కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఆ ఆరోపణలకు సంబంధించి ఆ ఆరోపణలు చేసిన సందర్భంలో నేను అధిష్టానానికి ఫిర్యాదు చేయబోతున్నా అనే విషయాన్ని ఈటల రాజేందర్ గారు చాలా స్పష్టంగా అదే రోజు మీడియాలో చెప్పారు, కార్యకర్తలు చెప్పారు. దాని ప్రకారమే ఒక 10 అంశాలు బండి సంజయ్ వల్ల తనకు జరుగుతున్న నష్టం, తనకు జరుగుతున్న ఇబ్బందులను జాతీయ నాయకత్వం దృష్టికి తేవడానికి 10 అంశాలతో ఒక లేఖను జేపీ నడ్డాకు రాసినట్టు మనకు పక్కా సమాచారం ఉంది. దాంతోపాటు బండి సంజయ్ కూడా ఈటల రాజేందర్ ఆ రోజు కార్యకర్తల మీటింగ్లో అంతా మాట్లాడినా మీరెవరూ స్పందించవద్దు, నేను నేరుగా అధిష్టానంతోనే తేల్చుకుంటా ఈ విషయాన్ని, స్థానికంగా ఎవరు మాట్లాడొద్దు అని జేపీ నడ్డా రాష్ట్ర నాయకులకు, బండి సంజయ్ గారు రాష్ట్ర నాయకులు చెప్పారు. దాని ప్రకారమే ఈటల రాజేందర్కు సంబంధించి ఒక మినిమం ఒక 8 ఆరోపణలతో జాతీయ నాయకత్వానికి ఒక ఫిర్యాదు చేసినట్టు కూడా మనకు పక్కా సమాచారం ఉంది. ఈటల రాజేందర్ పైన బండి సంజయ్ చేసిన ప్రధానమైనటువంటి 8 ఆరోపణలలో మొట్టమొదటి ఏంటంటే, జాతీయ పార్టీ ఈటల రాజేందర్ పార్టీలో చేరినప్పటి నుండి అనేక అవకాశాలను ఇచ్చింది. అయినా అవిన్నిటిని కూడా ఈటల రాజేందర్ గారు సంపూర్ణంగా వినియోగించుకోలేకపోయారు. ముఖ్యంగా పార్టీలో చేరిన కొత్తలోనే ఆయనకు హుజురాబాద్ టికెట్ ఇవ్వడంతో పాటు గెలిచిన వెంటనే జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియామకం చేశారు. ఆ తర్వాత చేరికల కమిటీ కన్వీనర్గా, చైర్మన్గా పదవి ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నికల సమయంలో కూడా ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్గా కూడా పదవులు ఇచ్చారు. ఇన్ని పదవులు ఇచ్చినప్పటికీ, అంతేకాకుండా కేసీఆర్ మీద పోటీ చేసే అవకాశం కల్పించారు. రాష్ట్రంలో ఎవరికి లేనట్టుగా అటు గజ్వేల్లో, ఇటు హుజురాబాద్లో 2 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఇన్ని అవకాశాలు పార్టీ కల్పించినప్పటికీ ఈ ఈటల రాజేందర్ గారు సద్వినియోగం చేసుకోలేకపోయారు. ముఖ్యంగా జాతీయ కార్యవర్గ సభ్యునిగా ఉండి కూడా పార్టీ కార్యక్రమాలకు, పార్టీ బలోపేతానికి కృషి చేయలేదు. చేరిక కమిటీ కన్వీనర్గా ఉండి కూడా ఏ పేరున్న నాయకులను కానీ, పెద్ద నాయకులను కానీ పెద్ద ఎత్తున పార్టీలో చేర్పించడంలో ఈటల రాజేందర్ విఫలమయ్యారు. ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్గా ఉండి కూడా రాష్ట్రంలో అధికారంలో రాకపోవడానికి, కేవలం 8 సీట్లకే బీజేపీ పరిమితం కావడానికి ఈటల రాజేందర్ గారు కారణం. ఇవే కాకుండా అసెంబ్లీలో 2 స్థానాల్లో పోటీ చేసి రెండిట్లలో కూడా ఓడిపోవడం పార్టీకి పెద్ద నష్టదాయకంగా మారింది. మొత్తంగా ఆయనకి ఇచ్చిన అవకాశాలన్నింటినీ దుర్వినియోగం చేసుకున్నారనే ఒక ప్రధానమైనటువంటి ఆరోపణను బండి సంజయ్ ఈటల రాజేందర్పై చేసినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు రెండవ ఆరోపణ ప్రధానంగా ఏంటంటే, ఈటల రాజేందర్
పార్టీ బలోపేతానికి, బీజేపీ బలోపేతానికి కాకుండా తన వ్యక్తిగత ఇమేజ్ని పెంచుకోవడానికి, తన వ్యక్తిగత పలుకుబడి పెంచుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. పార్టీలో నేనే చాలా గొప్పవాడిని, నేనే చాలా సీనియర్ నాయకుడిని, సీనియర్ ప్రజాప్రతినిధి, నాకున్నంత అనుభవం పార్టీలో ఎవరికి లేదు, తనకు రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా పదవి ఇస్తే, తనకు మొత్తం బాధ్యతలు ఇస్తే తప్ప ఈ రాష్ట్రంలో బీజేపీ ఉండదు, నేనే గొప్ప పార్టీ కన్నా అనే విధంగా ఈటల రాజేందర్ వ్యవహరిస్తున్నారు. ఇది పార్టీకి చాలా నష్టదాయకంగా మారింది అని బండి సంజయ్ తన ఫిర్యాదులో చాలా స్పష్టంగా పేర్కొన్నట్లు మనకు తెలిసింది. దాంతోపాటు బండి సంజయ్ మరొక ప్రధాన ఆరోపణ మీద ఈటల రాజేందర్ గారి మీద చేసినట్లు మనకు చాలా స్పష్టమైన పక్కా ఆధారాలతో సమాచారం ఉంది. అదేంటంటే కాళేశ్వరం అవినీతిలో, కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన అవినీతిలో అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ కూడా భాగస్వామ్యం ఉంది అనే ప్రచారం జరుగుతున్నది. ఇది పార్టీకి పెద్ద నష్టం అనే ఒక ప్రధాన ఆరోపణ కూడా బండి సంజయ్ ఢిల్లీ పెద్దల దృష్టికి తెచ్చినట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుపుతున్న కమిషన్, ఘోష్ కమిషన్, ఈటల రాజేందర్కు సమన్లు జారీ చేసి విచారణకు పిలిచి కొన్ని వివరాలు రాబట్టింది. దీంతో అటు కేసీఆర్, అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్, ఈ ముగ్గురికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో సంబంధం ఉంది, దాని అవినీతిలో సంబంధం ఉంది, పెంచిన అంచనాలకు సంబంధించిన వ్యవహారంలో సంబంధం ఉంది. కాబట్టి మొత్తం కాళేశ్వరమే ఒక అవినీతి ప్రాజెక్టును బీజేపీ ప్రచారం చేస్తుంటే ఆ అవినీతిలో ఈటల రాజేందర్ కూడా భాగస్వామి కాబట్టి అతన్ని వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం లేదు అనే కోణంలో బండి సంజయ్ ఈటల రాజేందర్ మీద జేపీ నడ్డాకు ఒక స్పెషల్ ఆరోపణలతో మనకు ఫిర్యాదు చేసినట్టు చాలా స్పష్టంగా అవపడుతుంది. అంతేకాకుండా నాలుగో ఆరోపణగా ఈటల రాజేందర్ మొదటి నుంచి కూడా పార్టీలో కలిసిపోకుండా, మిగతా నాయకులందరితో కలిసిపోకుండా తన వర్గము, తన మనుషులు, తాను అంటూ కూడా ప్రత్యేకంగా వర్గాలను మెయింటైన్ చేస్తున్నారు. అటు కరీంనగర్ జిల్లాలో, ప్రధానంగా హుజురాబాద్ నియోజకవర్గంలో, ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన మనసులను తాను ప్రోత్సహించుకుంటూ పార్టీలోని మిగతా నాయకులను కలుపుకొని పోవడం లేదు. దీనివల్ల పార్టీలో వర్గ విభేదాలు ఎక్కువ అవుతున్నాయని బండి సంజయ్ జేపీ నడ్డా గారి దృష్టికి తెచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఇవన్నీ కాకుండా 5వ ప్రధాన ఆరోపణగా గత పార్లమెంట్ ఎన్నికల్లో, ముఖ్యంగా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసిన తనను ఓడించడానికి ఈటల రాజేందర్, ఆయన అనుచరులు కుట్ర పన్నారనేది కూడా బండి సంజయ్ ప్రధాన ఆరోపణ. మొన్న హుజురాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో కూడా బండి సంజయ్ స్పష్టంగా చెప్పారు, హుజురాబాద్ నియోజకవర్గంలో కొంతమంది పార్టీ నాయకులు తనకు తక్కువ మెజార్టీ రావడానికి ప్రయత్నాలు చేశారు, కుట్రలు చేశారని బండి సంజయ్ ఆరోపించారు. ఇదే ఆరోపణను బండి సంజయ్ జేపీ నడ్డా దగ్గర కూడా చేసినట్టు మనకు సమాచారం అందుతున్నది. హుజురాబాద్ నియోజకవర్గంలో, కరీంనగర్ జిల్లాలో తనకు వ్యతిరేకంగా పనిచేశారు, తనను ఎంపీగా ఓడించడానికి ఈటల రాజేందర్ కృషి చేశారని ఒక ప్రధాన ఆరోపణను ఈటల రాజేందర్పై చేసినట్టు తెలుస్తుంది. ఇక 6వ అంశంగా పార్టీ నేతలు పార్టీకి సంబంధించిన అంశాలను అంతర్గత సమావేశాల్లో మాట్లాడాల్సి ఉండగా ఈటల రాజేందర్ ఆ లైన్ దాటి పార్టీకి సంబంధించిన వ్యవహారాలను బహిరంగ వేదికల మీద, ప్రెస్ మీట్లలో, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు అని చెప్తూ మొన్న ఈటల రాజేందర్ గారి నివాసంలో జరిగిన మీటింగ్ సంబంధించిన వీడియో క్లిప్లను కూడా జాతీయ నాయకత్వానికి అందించినట్టు మనకు తెలిసింది. వీడియో క్లిప్లు అందించడమే కాకుండా అందులో మాట్లాడిన అంశాలన్నింటినీ కూడా ఇంగ్లీష్లోను, హిందీలోను ట్రాన్స్లేట్ చేసి ఆ కాపీలను కూడా జాతీయ నాయకత్వానికి అందించినట్టు మనకు పక్కాగా సమాచారం. ఇంకా 7వ ఆరోపణగా ఈటల రాజేందర్ మీద చేసిన 7వ ఆరోపణ ఏంటంటే ఈయన పార్టీ సిద్ధాంతాలను ఇంకా వంట పట్టించుకోవడం లేదు, ఇంకా పార్టీ సిద్ధాంతాలు వేరు, నా సిద్ధాంతాలు వేరు, పార్టీ లైన్ వేరు, నేను వేరు అనే విధంగా వ్యవహరిస్తున్నారు. గతంలో వామపక్ష ఉద్యమాలలో కీలకంగా పనిచేసి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమాలను కూడా కీలకంగా పనిచేసిన ఈటల రాజేందర్ ఇంకా బీజేపీలో ఇమడలేకపోతున్నారు, బీజేపీ సిద్ధాంతాలకు అలవాటు కాలేదు. ఈ వైఖరి, తాను ఇంకా వామపక్ష భావజాలంతో ఉండడం, ఇంకా బీజేపీకి వ్యతిరేక వైఖరితోనే ఉండడం, ఈ యొక్క అలవాట్లు, ఈ సంస్కృతి బీజేపీలో మంచిది కాదు. బీజేపీలోకి ఒకసారి వచ్చిన తర్వాత బీజేపీ సిద్ధాంతాలను ఆకలింపు చేసుకోవాలి, బీజేపీ సిద్ధాంతాలనే ప్రచారం చేయాలి, బీజేపీ నాయకత్వాన్ని కిందనే పనిచేయాలి తప్ప సొంత ఆలోచనలు, సొంత ఏజెండా ఉండడం పార్టీకి నష్టదాయకం. కాబట్టి ఈటల రాజేందర్ను నిలువరించాలని ఒక ఫిర్యాదులో ప్రధానంగా పేర్కొన్నట్టు తెలిసింది. ఇక 8వది చివరిది అయినటువంటి ఇంకొక ప్రధాన ఆరోపణ ఏంటంటే ఈటల రాజేందర్ మనిషి బీజేపీలోనే ఉన్నారు కానీ తన మనస్సు మాత్రం ఇంకా బీఆర్ఎస్ లోనే ఉంది, బీఆర్ఎస్ నాయకులతో ఆయనకు ఇంకా సంబంధాలు ఉన్నాయి, బీఆర్ఎస్ నాయకులకు అనుగుణంగానే వాళ్ళ వాదనలకు అనుగుణంగానే మాట్లాడుతున్నారని చెప్తూ మొన్న కాళేశ్వరం విషయంలో ఈటల రాజేందర్ చాలా సపోర్టివ్గా మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఒక వరం లాంటిది అనే ఒక కామెంట్స్ కూడా ఈటల రాజేందర్ చేశారు. బీజేపీ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా, కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా కొట్లాడుతుంటే
ఈటల రాజేందర్ మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు చాలా గొప్ప ప్రాజెక్ట్ అని కీర్తించడం పార్టీని నష్టపరిచింది, ఇబ్బంది పెట్టింది. ప్రధానమంత్రి వాళ్ళు లాంటి వాళ్ళు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు ఏటీఎంగా మారిందని ఆరోపణలు చేస్తుంటే అదే కాళేశ్వరం ప్రాజెక్టును ఈటల రాజేందర్ మెచ్చుకోవడం బీఆర్ఎస్ నాయకులకు ఈటల రాజేందర్కు ఉన్న సంబంధాలను బహిర్గతం చేస్తున్నది. మొత్తంగా ఈ 8 అంశాలను ప్రధానంగా బండి సంజయ్ ఈటల రాజేందర్ గురించి ప్రస్తావిస్తూ ఆరోపిస్తూ మనకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఇంతేకాకుండా ఈటల రాజేందర్ కూడా మళ్ళీ బండి సంజయ్ మీద ఒక లేఖాస్త్రం, దాదాపు అందులో కూడా ఒక 10 అంశాలు ఉన్నట్టు మనకు స్పష్టమైన సమాచారం ఉంది. అందులో ప్రధానంగా ఈటల రాజేందర్ తన గురించి తాను చెప్పుకుంటూ, అంటే తన ప్రస్థానం ఎలా ప్రారంభమైంది 2001 నుండి ఇప్పటి వరకు దాదాపు 23-24 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో ప్రజాప్రతినిధిగా, మంత్రిగా, శాసనసభ పక్షం నాయకునిగా ఎలా పనిచేశాను, ప్రజల్లో ఎంత మమేకమయ్యాను, తనకున్న ఉద్యమ నేపథ్యం, తనకున్న రాజకీయ అనుభవం, ప్రజాప్రతినిధిగా తనకున్న అనుభవం, 7 సార్లు హుజురాబాద్ నియోజకవర్గం నుంచి గెలవడం, 2 సార్లు మంత్రిగా పనిచేయడం, మల్కాజిగిరి ఎంపీగా కూడా 3 లక్షల మేయాటితో గెలవడం, ఇవన్నీ చేసిన నేను భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తుంటే నన్ను ఓర్వలేక బీజేపీలో నా చేరికనే ఇష్టం లేకుండా మొదటి నుంచి కూడా బండి సంజయ్ గారు తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని ఈటల రాజేందర్ జేపీ నడ్డా దృష్టికి తెచ్చినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తాను బీజేపీలో చేరడమే అసలు మొదటి నుంచి బండి సంజయ్కి ఇష్టం లేదు అని ఈటల రాజేందర్ తన లేఖలో పేర్కొన్నట్టు మనకు సమాచారం. అంతేకాకుండా ఈటల రాజేందర్ చేరికల కమిటీ కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో అనేక మంది నాయకులను వెళ్ళి పార్టీలో చేరండి, వచ్చే ఎన్నికల్లో మీకు టికెట్ ఇస్తాం, మీకు పార్టీలో సముచితమైన గౌరవం ఇస్తామని నేను వాళ్ళని కన్విన్స్ చేస్తుంటే రివర్స్లో బండి సంజయ్ పార్టీలో కొత్త వారిగా చేరిన వాళ్ళకి ఎవరికి టికెట్లు రావు, టికెట్ల హామీ పార్టీ ఇవ్వదు, కొత్తగా చేరిన వాళ్లకు కొంతకాలం వెయిట్ చేయాల్సిందే, బీజేపీలో పాత వారికి సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వారికి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వారికి అవకాశాలు వస్తాయి, కొత్త వారికి అవకాశం రాదు అని రాష్ట్ర అధ్యక్షుని హోదాలో ఉన్న బండి సంజయ్ పదే పదే ప్రకటనలు చేయడం వల్ల అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరాల్సిన ముఖ్య నాయకులంతా కూడా చేరకుండా వెళ్ళిపోయారు. చివరికి అలా చేరకుండా చేసి చేరికల కమిటీ కన్వీనర్గా నేను విఫలమయ్యాననే ఒక దుష్ప్రచారం కూడా బండి సంజయ్ చేశారని ఈటల రాజేందర్ రెండవ అంశంగా నడ్డాకు రాసిన లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది. అంతేకాకుండా సమయం చిక్కిన ప్రతిసారి కూడా బీజేపీలో పాత వారికి ఉన్న ప్రాధాన్యం కొత్త వారికి ఉండదు, పాత వారికి వచ్చిన అవకాశాలు కొత్త వారికి రావు, కొత్త వారు పార్టీకి కొంతకాలం పనిచేసిన తర్వాతే అవకాశాలు వస్తాయి కానీ అప్పటి వరకు రావు అనే ప్రచారాన్ని విస్తృతంగా ప్రచారం చేసి పార్టీలో కొత్త పాత అనే ఒక భేదాలు సృష్టించారు. దీనివల్ల అసెంబ్లీ ఎన్నికల ముందు అనేక మంది బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం కల్పించారు. దానివల్ల ఇప్పటికీ బీజేపీలో చేరికలు కాకపోవడానికి పాత కొత్త వారి పట్ల విభేదాలు, కొత్త వారి పట్ల చూపిస్తున్న వివక్ష ఇదే కారణమని ఈటల రాజేందర్ గారు తన లేఖలో స్పష్టంగా రాసినట్టు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా 4వ అంశంగా హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయం. హుజురాబాద్ నియోజకవర్గంలో తాను 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, బీజేపీలో చేరిన తర్వాత కూడా కేసీఆర్ ఒత్తిళ్లను కేసీఆర్ కుట్రలను తట్టుకొని గెలిచినప్పటికీ అక్కడ బీజేపీని బలోపేతం చేశాను. అయినా సరే హుజురాబాద్లో తన వర్గం తన అనే మనుషులందరినీ కూడా అణగదొక్కుతున్నారు. పార్టీ పదవుల్లో ఎవరికి కూడా తన అనుచరులకు పదవులు ఇవ్వడం లేదు. భవిష్యత్తులో కూడా ఈటల రాజేందర్కు హుజురాబాద్కు సంబంధం లేదు. ఈటల రాజేందర్ మల్కాజిగిరికి వెళ్ళిపోయాడు. హుజురాబాద్లో పార్టీకి ఆయనకు సంబంధం లేదు అనే ప్రచారం చేసుకుంటూ తన వ్యతిరేకులతోని రాజకీయం చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఎమ్మెల్యే కలిసిన పాడి కౌశిక్ రెడ్డితో కలిసి చట్టాపట్టాలు వేసుకొని బండి సంజయ్ తిరుగుతున్నారు. దీనివల్ల నాకు నష్టం జరుగుతున్నది. తనకు రాజకీయ జన్మనిచ్చి ఇప్పటికీ ప్రతి గ్రామంలో తనకు హుజురాబాద్లో పట్టు ఉంది. అలాంటి హుజురాబాద్లో తనకు వ్యతిరేకంగా బండి సంజయ్ రాజకీయం చేయడం తన రాజకీయ భవిష్యత్తును సమాధి చేయడానికి అనే ఒక భావనను కూడా లేఖలో ఈటల రాజేందర్ గారు వ్యక్తం చేసినట్లు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా బండి సంజయ్ గారు కరీంనగర్ ఎంపీ, అదే ఎంపీ పరిధిలో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం వస్తుంది. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పలుసార్లు అధికారిక పర్యటనలు చేసిన, మొన్న తన పుట్టినరోజు సందర్భంగా 20,000 సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నియోజకవర్గంలో చేసిన ఆ కార్యక్రమాలకు వేటికి కూడా నన్ను పిలవడం లేదు, నా అనుచరులను పిలవడం లేదు, నాతో పాటు పార్టీలో చేరిన ప్రజాప్రతినిధులను పిలవడం లేదు, నన్ను అవమానపరుస్తున్నారంటూ ఈటల రాజేందర్ తన గోడును మొత్తం వెళ్ళవేకినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా బండి సంజయ్ చేసిన ఒక ప్రధాన ఆరోపణ హుజురాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ జిల్లాలో ఎంపీ ఎన్నికలలో తనకు వ్యతిరేకంగా ఈటల రాజేందర్ ఆయన అనుచరులు పనిచేశారనేది ఒక ప్రధాన ఆరోపణ. దాన్ని కూడా తిప్పికొడుతూ ఈటల రాజేందర్ తన లేఖలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఎన్ని ఓట్లు వచ్చాయి, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తన నియోజకవర్గమైన హుజురాబాద్లో బండి సంజయ్కి ఎన్ని ఓట్లు వచ్చాయనేది ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక
గణాంకాలనే పట్టుకొని జేపీ నడ్డాకు సమర్పించినట్టు మనకు తెలిసింది. హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో 2023లో ఈటల రాజేందర్కు 63,000 ఓట్ల చిల్లర వస్తే పార్లమెంట్ కనుక వచ్చే వరకు హుజురాబాద్ నియోజకవర్గానికి 73,000 చిల్లర ఓట్లు వచ్చాయి. అంటే నాకన్నా బండి సంజయ్ గారికి 10,000 ఓట్లు ఎక్కువ వేయించాను. ఇంత కష్టపడి పార్టీ కోసం పనిచేసి 10,000 ఓట్లు ఎక్కువ వేయిస్తే నేనేదో ఓట్లు తక్కువ వేయించినట్టు ఒక దుష్ప్రచారం చేస్తున్నాడు. దీనివల్ల నా ఆత్మగౌరవం దెబ్బతింటున్నది, నా వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటున్నది, నన్ను అవమానాల పాలు చేస్తున్నారు ఈ బండి సంజయ్ అనే ఒక ప్రధాన ఆరోపణను జేపీ నడ్డా గారి దృష్టికి తెలిసినట్టు తెలిసింది. అంతేకాకుండా ఈటల రాజేందర్ అనేవాడు బయటికి వెళ్తాడు, వేరే పార్టీ పెట్టుకుంటాడు, బీఆర్ఎస్లోకి పోతాడు అంటూ బండి సంజయ్ తన అనుచరులతో, తన సహచరులతో, సోషల్ మీడియా టీంలతో ఒక దుష్ప్రచారం చేస్తున్నాడు. నేను బీజేపీ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నప్పటికీ నా ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా నేను బయటికి వెళ్ళిపోతాను అనే ఒక ప్రచారం చేస్తున్నాడు. దీనివల్ల కూడా నాకు బాగా నష్టం జరుగుతున్నది, మనోవేదన కలుగుతుందని ఈటల రాజేందర్ గారు నడ్డా దృష్టికి తెచ్చినట్టు మరొక అంశంగా పేర్కొన్నారు. ఇక 9వ అంశంగా ఏంటంటే బండి సంజయ్ని ఉద్దేశించే ఈటల రాజేందర్ మొన్నటి సమావేశంలో తీవ్ర పదజాలంతో కామెంట్స్ చేశారనేది ఒక ప్రధాన ఆరోపణ. దానికి ఈటల రాజేందర్ వివరణ ఏంటంటే నాకు వ్యతిరేకంగా కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, ఆ పోస్టులు పెట్టిన వారిని ఉద్దేశించి నేను మాట్లాడాను, దాన్ని బండి సంజయ్ తనకు ఆపాదించుకొని తననే అన్నట్లు ఆయన ఫీల్ అయ్యి ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికైనా వీడియోని మీరు క్లియర్గా చూడండి. అందులో నేను నాకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వాడు ఎవడు, వాడు మనిషివా పశువా, ఎవడు నాకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడు, ఎవడు నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని అతన్ని ఉద్దేశించి అన్నానే తప్ప బండి సంజయ్ని ఉద్దేశించి కానీ ఆయన పేరు పెట్టి కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బండి సంజయ్ను అనలేదు అని ఒక స్పష్టమైన వివరణ కూడా జేపీ నడ్డాకు ఇచ్చినట్టు తెలిసింది. అంతేకాకుండా బీఆర్ఎస్తో తనకి ఇంకా సంబంధాలు ఉన్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుకూలంగా మాట్లాడానని, ఇవన్నిటి కూడా నాపై బురద జల్లే ప్రయత్నం బండి సంజయ్ వర్గం ద్వారా, వారి మనుషుల ద్వారా, వారి సోషల్ మీడియా టీంల ద్వారా తనకు జరుగుతుందని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ నాయకత్వం మీద, కేసీఆర్ మీద తాను రాజీ లేని పోరాటం చేశాను. పార్టీ ఆదేశాల మేరకు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మీదనే గజ్వేల్లో పోటీ చేశాను. నా పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ అంతా గజ్వేల్ మీద పెట్టడం వల్ల ఇక్కడ హుజురాబాద్లో కూడా నా సొంత నియోజకవర్గంలో ఓటమి పాల్కోవాల్సి వచ్చింది. అంటే పార్టీ ఇచ్చిన ఆదేశాలను పాటించడం వల్ల నేను వ్యక్తిగతంగా నష్టపోయినా, అయినప్పటికీ నేను పార్టీ కోసమే పనిచేశాను. అసెంబ్లీ ఎన్నికల ముందు అనేక మంది బీజేపీ నాయకులు ఇక బీజేపీ అధికారంలోకి రాదు అని నిర్ణయించుకొని కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. నాతో పాటు బీజేపీలో చేరిన వారు చాలా మంది కూడా కాంగ్రెస్ వాళ్ళకి వెళ్ళిపోయారు. అయినప్పటికీ కాంగ్రెస్ నుంచి నాకు కూడా అనేకమైన ఒత్తిళ్లు వచ్చాయి. నాతో పాటు విశ్వేశ్వరరెడ్డి గారికి, డీకే అరుణ లాంటి వాళ్ళకు కూడా ఒత్తిళ్లు వచ్చాయి. ఈ ఒత్తిళ్లను తట్టుకొని మేము బీజేపీలోనే ఉన్నాము. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలిసినా మేము బీజేపీ పార్టీలో ఉండి ఒక త్యాగం చేశాము. ఇంత చేసినా కానీ గుర్తించకుండా మాకు ఇంకా బయట పార్టీలతో సంబంధాలు ఉన్నాయంటూ దుష్ప్రచారం చేయడం మాకు చాలా వేదన కలిగిస్తుంది అనే అంశాలను జోడిస్తూ ఈటల రాజేందర్ జేపీ నడ్డా గారికి ఒక కాంప్లైంట్ ఇచ్చినట్టు మనకు స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. శ్రీకాంత్, అంటే రెండు వైపుల నుంచి రెండు అంశాలని పరిగణలోకి తీసుకున్న తర్వాత వీరు లేఖల్ని, బట్ అసలు అధిష్టానం మాటలు వింటుందా, అధిష్టానం నిర్ణయం ఎట్లా ఉంటుంది అనుకోవాలా? సో ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. సో రాష్ట్రం నుంచి ఏమైనా నివేదిక తెప్పించుకునేటువంటి అవకాశం ఉందా? సునీల్ బన్సాల్ ఎపిసోడ్ ఎట్లా చూడొచ్చింది? ఈ రెండు జనరల్ గా ఏంటంటే ఎవరు కాంప్లైంట్ చేసినా, ఎవరు ఒక లేఖ రాసినా వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తారు. ఈటల రాజేందర్ అనుకున్న లేఖలో ఈటల రాజేందర్ తనకు అనుకూలమైన వాదన వినిపిస్తాడు. బండి సంజయ్ కూడా తన ఫిర్యాదులో తనకు అనుకూలమైన వాదన, తటస్థంగా ఉండే అవకాశం ఏమాత్రం లేదు. కాబట్టి జేపీ నడ్డా గారు ఇప్పటికే బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారి నుంచి ఒక నివేదిక కోరారు. బీజేపీ నుంచి అధికారికంగా రాష్ట్ర శాఖ నుండి ఒక నివేదికను కూడా జేపీ నడ్డా గారికి ఇవాళ అందించినట్టు తెలిసింది. నిన్న ఢిల్లీలో మాట్లాడిన రామచంద్రరావు గారు కూడా అధిష్టానానికి అన్ని వివరాలు చెప్తా, అధిష్టానం దీని మీద తగు చర్య తీసుకుంటుందని చెప్పారు. అంతేకాకుండా పార్టీ వ్యవహారాలు చూస్తున్న సునీల్ బన్సాల్, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న సునీల్ బన్సాల్ కూడా ఒక నివేదికను పార్టీ అధిష్టానానికి పంపినట్టు తెలిసింది. మొత్తంగా రామచంద్రరావు గారు పంపిన నివేదికలో కానీ, సునీల్ బన్సాల్ గారు పంపిన నివేదికలో కానీ రాష్ట్రంలో వర్గ విభేదాలు కొంతమంది నాయకుల మధ్య ఉన్నాయి. మరీ ముఖ్యంగా బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య మాత్రం విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాలు పార్టీకి చాలా నష్టదాయకంగా పనిచేస్తున్నాయి. వీరిద్దరిని నియంత్రించడంతో పాటు పార్టీలో ఒక సమన్వయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఒక సరైన గైడెన్స్, సరైన మార్గదర్శకం ఇవ్వండి అని జేపీ నడ్డా గారిని ఈ బీజేపీ చీఫ్ రామచంద్రరావు కోరినట్టు తెలిసింది. నాకున్న సమాచారం మేరకు బీజేపీ నాయకులకు ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ ఒక స్పష్టమైన ఆదేశాలు ఢిల్లీ నుంచి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఒక ఈటల విషయం, బండి సంజయ్ విషయం అనే కాదు, అటు రాజాసింగ్ విషయం కానీ, కిషన్ రెడ్డి విషయం కానీ, లేదంటే మిగతా ఎంపీల విషయం కానీ ఎవరికి వారే ఉన్నారు. గెలిచిన వాళ్ళు ఎవరు కూడా యాక్టివ్గా లేరు.
కామారెడ్డిలో ఇద్దరి మధ్య గెలిచినటువంటి మనం చూసినాం కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి. సో ఆయన కూడా కొంత అంటిముట్టనట్టుగానే ఎవరికి వారు అంటిముట్టనట్టుగా ఉంటున్నటువంటి పరిస్థితిలో ఈ అంశం మొత్తం పూర్తి బీజేపీని సెటిల్ చేసే అవకాశం ఉందా? పార్టీ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనుకోవాలి? తప్పకుండా ఉన్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీ అధిష్టానం మాత్రం చాలా సీరియస్ గానే దీన్ని పరిగణలోకి తీసుకున్నట్టు తెలిసింది. వర్గ విభేదాలు పక్కన పెట్టి ఇప్పుడు ఈటల రాజేందర్, బండి సంజయ్ గొడవ అంత ఏంది? రేపు బీజేపీ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి కావాలనేదే వారి ప్రధాన గొడవ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టండి. ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. ముందు మీరు పార్టీ బలోపేతానికి కృషి చేయండి. ఇప్పటికిప్పుడు బీజేపీ ముందున్న పెద్ద సవాల్ ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతున్నది. వీటిని పార్టీ సమైక్యంగా ఉండి ఎదుర్కొని ప్రత్యర్థుల పార్టీల కన్నా మీరు ఒక అడుగు ముందుకు ఉండి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవాల్సిన విషయాలపైన ఎక్కువ దృష్టి పెట్టండి. వర్గ విభేదాలకు సంబంధించి వదిలిపెట్టండి. ఏ నాయకుడు వాళ్ళ సామర్థ్యాన్ని, వాళ్ళ శక్తిని బట్టి ఖచ్చితంగా అవకాశాలు ఇస్తామని పార్టీ నుంచి ఒక స్పష్టమైన హామీ కూడా, ఆదేశం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి శ్రీకాంత్. చూద్దాం సార్. సో ఎట్లా ఉండబోతుంది, భారతీయ జనతా పార్టీ ఎట్లా రియాక్ట్ కాబోతుంది? ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీలో జరుగుతున్నటువంటి ఈ కొంత సందిగ్ధ పొలిటికల్ వెదర్ ఢిల్లీకి చేరుకుంది. సో ఢిల్లీ నుంచి ఎట్లాంటి నిర్ణయం రాబోతోంది, జేపీ నడ్డాని కలిసిన తర్వాత జేపీ నడ్డా ఎట్లా రియాక్ట్ కాబోతున్నారు? సో రానున్న కాలంలో ఇందాక మాట్లాడుకున్నట్టు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, ది సేమ్ టైం గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి, తొందరలోనే అటు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి క్లాషెస్ మొత్తం క్లియర్ అయ్యి పార్టీ గాడిన పడేటువంటి సమయం ఆసన్నమైందా? చూడాలి ఢిల్లీ పెద్దలు ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏం చేయబోతున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.